ఎలాగూ పోటీ చేస్తే పరువు పోతుంది. కనీసం డిపాజిట్ కూడా దక్కడం జరిగే పని కాదు. నంద్యాల ఉప ఎన్నికల విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఈ క్లారిటీ అయితే ఉంది. పార్టీని ఏర్పాటు చేసి 3 సంవత్సరాలు గడిచిపోయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది పరిస్థితి. గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీల తరపున ప్రచారం చేసి అవి విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్కు బాగానే పేరొచ్చింది. కానీ ఆ తర్వాత జనసేన ఎక్కడా ఎన్నికల్లో పోటీ చేయలేదు. చాలా అవకాశాలే వచ్చినా ఆంధ్ర, తెలంగాణలో కొన్ని ఉప ఎన్నికలు జరిగినా పవన్ కళ్యాణ్ పార్టీ ఎక్కడా పోటీ చేయలేదు. పట్టభద్రులు, టీచర్లు వంటి వాళ్లు ఓట్లేసే ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినా పవన్ వాటిపై స్పందించలేదు. వాస్తవానికి అలాంటి ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే పవన్ సత్తా ఏమిటో తెలిసేది. అయితే దాన్ని నిరూపించుకోవడానికి పవన్ సిద్ధంగా లేడు. అయితే ఇప్పుడు వస్తున్న నంద్యాల ఉప ఎన్నికలు మాత్రం పవన్ కళ్యాణ్కు పెద్ద పరీక్షనే పెట్టబోతున్నాయి. జనసేన ఆ ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అనేది పెద్ద మిస్టరీగానే మిగిలింది. మరి అసలు కథ ఏమిటి అని ఆరా తీస్తే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకే మద్దతునిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ఎన్నికల్లో తాము పోటీ చేయకపోతే పార్టీ ఉందా లేదా అనే సందేహాలు నెలకొంటాయి. అందుకే పవన్ కొత్త వ్యూహాన్ని సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. అటు తెలుగుదేశానికి మద్దతు ప్రకటిస్తూ ఇదే సమయంలో ఆ తీరును సమర్థించుకుంటూ ముందుకు పోవాలని అనుకుంటున్నాడట పవర్ స్టార్. భూమా నాగిరెడ్డి మరణం వల్ల నంద్యాలలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయనే విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎలాగూ భూమా వారసులే నిలబడుతున్నారు. సో సానుభూతితో వారికి మద్దతును ఇవ్వనున్నట్టుగా జనసేన ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా నంద్యాల బైపోల్స్ భారం దించుకోవాలని అనుకుంటున్నారట జనసేన అధినేత. మరి వ్యూహం బాగానే ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓడిపోతే అప్పుడు టీడీపీ, జనసేనల పరువు జాయింట్గా పోతుంది కదా, అప్పుడు ఎలాగబ్బా? ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.